పేదలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన టిమ్స్ ఆసుపత్రుల్లో తొలి వైద్యశాల అందుబాటులోకి రానుంది. సాయంత్రం 4:30 గంటలకు సనత్ నగర్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 22.67 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి వినియోగంలోకి వస్తే 37 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆసుపత్రి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 22.67 ఎకరాల్లో 5 బ్లాక్స్ గా ఈ ఆసుపత్రిని నిర్మించారు. 2 బ్లాకులు అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ కోసం కేటాయించగా మిగతా 3 బ్లాక్లలో వివిధ రకాల వైద్య సేవలు అందించేందుకు కేటాయించారు. ఏ బ్లాక్లో ఎమర్జెన్సీ సేవలు, 4 ఆపరేషన్ థియేటర్లు, బి బ్లాక్లో ఓపీ సేవలు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సేవలు, 11 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉండగా త్వరలో ఇక్కడే క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇక సి బ్లాక్లో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లు, సిటీ, ఎంఆర్ఐ టెస్టులు, వీఐపీ సూట్ రూమ్స్, పెయిడ్ రూమ్స్, విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్ నగర్ టీమ్స్ లో ముఖ్యంగా 4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డియాక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 పడకలు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించగా 100 పడకలు ఈహెచ్ఎస్ కోసం, 30 పడకలను డయాలసిస్ సేవల కోసం, వీఐపీ, విదేశీ రోగుల కోసం మరికొన్ని పడకలను ప్రత్యేకంగా కేటాయించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అంబులెన్స్ సేవలు, డయాగ్నోస్టిక్స్, రోగులు ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అడ్వాన్స్డ్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నర్సు కాలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది మే నుంచే ఓపీ ట్రయల్ రన్ను నిర్వహిస్తుండగా రోజుకు దాదాపు 300 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభమైతే రోజుకు సుమారు 4000 మందికి వైద్య సేవలు అందే అవకాశం ఉన్నట్టు అంచనా.